భావన అంటే ఏమిటి? శ్రీ లలితాదేవి యొక్క ఉపాసనలో భావనకి ఎంత ప్రాముఖ్యత ఉంది? భవారణ్య కుఠారిక అనే నామంలో చెప్పబడినట్లు అమ్మవారు గండ్ర గొడ్డలితో అంతం చేసిన అరణ్యం ఏమిటి? అమ్మవారిని ఆరాధిస్తే కలిగే ఫలాలు ఏమిటి? శ్రీ లలితా సహస్రనామం రహస్యనామం ఎందుకయ్యింది? సమస్త మంగళాలను కలిగించే తల్లి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ మాత్రే నమః. ధ్యానం లేక ఉపాసన ద్వారా పొందిన అనుభూతిని మరల స్మరించడమే భావన. భావనోపనిషత్తు అమ్మవారిని అంతర్యాగం ద్వారా ఎలా భావన చేసి పొందాలో చెప్తుంది. ఉపాసనలో 2 రకాల భావన చేస్తారు: శబ్ద భావన, అర్థభావన. గురువులు ఉపదేశించిన మంత్రం పఠించినప్పుడు ఆ శబ్దం యొక్క స్పందనని గ్రహించడమే శబ్దభావన. అర్థభావన అంటే ఆ మంత్రంలోని అర్థాన్ని గ్రహించి భావన చెయ్యడం అని అర్థం. అందుకే మనము శ్రీ లలితా సహస్రనామంలోని నామాలకు విపులంగా అర్థాలను చెప్పుకుంటున్నాం. కూర్మ పురాణం భావన 3 రకాలు అని చెప్తోంది. బ్రాహ్మీ భావన, అమ్మవారి దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చెయ్యడమే బ్రాహ్మీ భావన. పూజయందు లేదా వ్రతముయందు చేయు భావనే బ్రాహ్మీ భావన. విగ్రహ రూపంలో చేయు భావనే బ్రాహ్మీ భావన. అక్షర భావన, మంత్రంలోని అక్షరాలను అర్థం తాత్పర్యంతో కూడి భావించుటే అక్షర భావన. మహేశ్వరీ భావన, అమ్మవారి తత్వం మరియు చిత్కళని భావించుటే మహేశ్వరీ భావన. ఈ భావనలో అమ్మవారి సర్వవ్యాపకమైన అవ్యక్త రూపాన్ని భావన చేస్తారు. ఈ విధముగా భావన చేస్తూ శ్రీ లలితా సహస్రనామంలోని అమ్మవారి తదుపరి నామాలను చెప్పుకుందాం. శ్రీ లలితా సహస్రనామంలోని 113వ నామమైన భావనాగమ్య అనే నామానికి గల అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భావనాగమ్య అంటే భావన చేత పొందబడు తల్లి అని అర్థం. కూర్మ పురాణంలో చెప్పబడిన బ్రాహ్మీ, అక్షర మరియు మహేశ్వరి భావాలను కలిపి చేయు ధ్యానముచే పొందబడు తల్లి అని అర్థం. రూపధ్యానము, మంత్రాక్షరములతో భావించడము మరియు పరబ్రహ్మ తత్వము గ్రహించడము ద్వారా పొందబడు తల్లి అని ఈ నామానికి అర్థం కలదు. జ్ఞానేంద్రియాలను మనసుతో నిగ్రహించి ఆ పరమాత్మయందు ధ్యానం నిలిపితే దానిని భావనా యోగం అని చెప్తారు. అట్టి భావము వల్ల పొందబడిన అమ్మవారు అని ఈ నామానికి అర్థం. మరి అట్టి అమ్మవారిని దేనికి భావన చేసి పొందాలో తదుపరి నామంలో చూద్దాం. శ్రీ లలితా సహస్రనామంలోని 114వ నామమైన భవారణ్య కుఠారిక అంటే అర్థమేమిటో ఇప్పుడు చెప్పుకుందాం. భవ అనగా సంసారమనేడు అరణ్యానికి గండ్రు గొడ్డలి వంటిది అమ్మవారు అని ఈ నామానికి అర్థం. నా తరమా భవసాగర మీదడం నళినదళేక్షణ రామ అని పాడే రామదాసు కీర్తన మనందరికీ తెలుసు కదా. అమ్మవారిని నిరంతరం ధ్యానిస్తే గండ్రగొడ్డలి అరణ్యాన్ని అంతం చేసినట్టు భవబంధాల నుండి మనకు ముక్తిని ప్రసాదిస్తారుట. సంసారము ఘోరమైన కీకారణ్యం వంటిది. అందులో చిక్కుకుంటే బయటికి రాలేరు. పునరపి జననం పునరపి మరణం అని ఆదిశంకరుల వారు చెప్పినట్టు సంసారం అనే చక్రంలో జీవి పరిభ్రమిస్తూనే ఉంటాడు. అట్టి చక్రాన్ని ఛేదించాలంటే అమ్మవారిని భావనతో ఆశ్రయించాలి.
అప్పుడు అమ్మవారు సంసార చక్రాన్ని కూకటి వ్రేళ్లతో పెకలించి మోక్షాన్ని ఇస్తారుట. మరి అటువంటి భవానీమాతకి ఏమిటి ఇష్టమో ఇప్పుడు చూద్దాం. శ్రీ లలితా సహస్రనామంలోని 115వ నామమైన భద్రప్రియ అంటే అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం. భద్రం మంగళం ప్రియాం యస్యాహ. భద్ర అంటే మంగళములు, మంగళములను ఇష్టముగా గల తల్లి అని ఈ నామానికి అర్థం. అలాగే భద్ర అంటే భద్ర గజములు అని కూడా అర్థం. అంటే అటువంటి ఏనుగులు ఇష్టముగా కల తల్లి అని కూడా అర్థం కలదు. మరి అమ్మవారి ప్రీతిని మనం పొందాలంటే మంగళకరమైన శుభకరమైన ఆలోచనలను పనులను చెయ్యాలి. జీవన విధానమే మంగళకరమై ఉండాలి. అందుకే అమ్మవారి పూజలలో పసుపు, కుంకుమ, పూలు మొదలగు వస్తువులను వినియోగిస్తారు. సర్వదేవతామయమైన ఆకృతి కలది కాబట్టి అమ్మవారు మంగళ స్వరూపిణి. అందువల్ల అమ్మవారు అందరికీ భద్రములను కలిగిస్తుంది. ఈ విషయాన్నే తదుపరి నామం చెప్తోంది. శ్రీ లలితా సహస్రనామంలోని 116వ నామమైన భద్రమూర్తి అనే నామానికి గల అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం. భద్రమూర్తి అంటే మంగళ స్వరూపం కలది అని అర్థం. పరబ్రహ్మం మంగళ స్వరూపం. సాధారణంగా లోకంలో ఒకసారి మంగళం కలిగితే తదుపరి అమంగళం కలుగుతుంది. ఈ విధంగా చక్రం తిరుగుతుంది. కానీ పరబ్రహ్మ స్వరూపిణి అయిన భవానీని ఆశ్రయిస్తే మంగళమే తప్ప అమంగళం కలగదు. అంటే అమ్మవారు మంగళాలన్నిటికన్నా కూడా మించిన మంగళ స్వరూపిణి అని అర్థం. భవానీ సహస్రార చక్రంలోని సుధాసాగరమందున్న భద్రపీఠమందు ఉంటుంది. అందుకే భద్రమూర్తి అయినది. భావనతో మంగళకరమైన జీవన శైలితో భవానీని ఉపాసన చేస్తే సంసార సాగరము నుండి ముక్తిని కలిగిస్తుంది, సమస్త మంగళాలను చేకూరుస్తుంది, ఇంకా సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఈ విషయమే తదుపరి నామం చెప్తోంది. శ్రీ లలితా సహస్రనామంలోని 117వ నామమైన భక్త సౌభాగ్యదాయిని అంటే అర్థమేమిటో ఇప్పుడు చూద్దాం. భక్తులకు సౌభాగ్యములను ఇచ్చినట్టు తల్లి అని ఈ నామానికి అర్థం కలదు. ఇంకా భక్తులను తనలో ఐక్యం కలిగించున్నట్టి తల్లి అని, భక్తులకు ఇంద్రియ నిగ్రహాన్ని ఇచ్చినట్టి తల్లి అని కూడా అర్థం కలదు. అగ్నిపురాణమందు భగము అంటే శ్రీ ఐశ్వర్యము, కామము, వీర్యము, మహత్మయము, ప్రయత్నము మరియు కీర్తి అని అర్థాలు కలవు. ఇట్టి శక్తులనిచ్చు సౌభాగ్య దేవతే భగవతి. ఆ భగవతి పేరే భవానీ లేక లలిత. ఇట్టి భవానీ తన భక్తులకు సకల సౌభాగ్యాలను ఇచ్చును, ఇంద్రియ నిగ్రహములను కలిగించి ముక్తిని ఇచ్చును. పద్మపురాణమందు సౌభాగ్యములను ఇచ్చడి 8 వస్తువులను పేర్కొన్నారు. ఈ వస్తువులను శుభకార్యములందు వినియోగించుట చేత మరియు ఈ వస్తువులకు సౌభాగ్యాన్నిచ్చే గుణము ఉండుట చేత వీటిని సౌభాగ్యాష్టకములు అని పిలుస్తారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇక్షువులు అంటే చెరుకులు, తరూరాజము అంటే పారిజాతము, నిష్పావములు అంటే తూర్పారబట్టిన జీలకర్ర, ధాన్యకములు అంటే ధనియాలు, వడ్లు, వికారము చెందిన ఆవు పాలు అంటే పెరుగు, వెన్న మొదలగునవి, కౌసుంభం అంటే కుంకుమ, కుసుమం అంటే పూలు మరియు లవణం అంటే ఉప్పు. ఇట్టి సౌభాగ్యాష్టకములను కూడా అమ్మవారు తన భక్తులకు అనుగ్రహిస్తారు. శ్రీ లలితా సహస్రనామంలోని 109వ నామం నుండి 117వ నామం వరకు గల నామాలు బాడాణ అనే చలాక్షర సూత్రంతో రాయబడ్డాయి అని సౌభాగ్య భాస్కరం చెప్తోంది. కొన్ని రహస్యాలను, తత్వాలను సూటిగా కాకుండా సంకేతపరముగా
చెప్పాలనుకున్నప్పుడు ఇటువంటి పద్ధతులను వాడుతారట. తద్వారా సామాన్యులకు అర్థమవ్వకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఈ జ్ఞానం దురుపయోగం కాకూడదు కాబట్టి. అందుకే శ్రీ లలితా సహస్రనామం రహస్యనామం అయ్యింది. అమ్మవారికి ఇష్టములైనవి మంగళములు అని తెలుసుకున్నాం కదా. మరి అమ్మవారు మెచ్చేది ఏమిటో వచ్చే భాగంలో చూద్దాము. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.